అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. అందరికీ నమస్కారం అండి. నేను చేస్తున్నాను. ఈరోజు బిగ్ బాస్ అంటే నిన్నటి జరిగిన బిగ్ బాస్ ముచ్చట చెప్పుకుందామండి. నాగార్జున గారు వచ్చారు కదా! బాగున్నారమ్మా? అదిరిపోయారు. సూపరు. డాన్స్ చాలా బాగుంది. ఆయన కూడా చాలా చాలా బాగున్నారు. ఇంకా ఎప్పుడులాగే ఉన్నారు. ఇంకా బాగున్నారు. ఇప్పటికంటే ఇంకా ఎక్కువ బాగున్నారనమాట. తర్వాత ఆడియన్స్‌ని అడిగారు కదండీ! ఆడియన్స్‌ని అడిగారు కదా నాగార్జున గారు. ఎవరంటే ఇష్టం? ఏంటని ఇష్టం అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయి సుమన్ శెట్టి ఇష్టం అని చెప్పింది. మళ్ళీ ఇమాన్యుల్ ఇష్టం, సుమన్ శెట్టి ఇష్టం ఎక్కువ అని చెప్పింది. కానీ అందరూ బాగా చూస్తున్నారు దుబాయ్‌లో కూడా బాగా చూస్తున్నారంట. చూసారా మా అమ్మ ఎలా చెప్తుందో దుబాయ్. ఎక్కడైనా చూస్తారు. నచ్చిందంటే మనం ఏంటంటే ఆ ప్రోగ్రామ్‌లో తీసుకుంటే బావుంటది. మనం లోపలికి ఎక్కువగా ఇంజెక్ట్ చేసేసుకుంటే అదే ప్రాబ్లమ్. బాగా చేయాలి. అదిగోండి. మా అమ్మ అలా చెప్తుంది సుమన్ అన్నయ్య. తర్వాత వాళ్ళకి ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చారు గదా! అవి అవసరమైనప్పుడు వాడాలని చెప్పారు. అది కూడా తర్వాత యూజ్ చేశారండి. తర్వాత కిచెన్‌లో అయేషాకిను మన దివ్యకి గొడవ. చపాతీ కాల్చిన దానికిను అవును. శుక్రవారం జరిగింది చూపిచ్చారనమాట అది. సగం కాల్చింది సరిగ్గా కాల్చలేదు నేర్పమంటే నేను మీ ఇంటికి వచ్చి నేర్పుతానని అక్కడ పెద్ద కొంచెం ఎలాగైనా గొడవ దివ్యది తందే అనుకుంటుంది దివ్య కిచెన్ అంతా. దానికి కూడా తీర్చేశారు కదండీ! ఆ విషయానికి కూడా సమస్యను పరిష్కరించేశారు. తర్వాత మళ్ళీ రాత్రి అయ్యేటప్పటికి దివ్య, ఏషా కలిసిపోయారనమాట. చర్చలు జరిపించుకొని కలిసిపోయారు. తర్వాత హెరిటేజ్ వాళ్ళే టాస్క్ పెట్టారు. ఆ గేమ్ బాగుంది కదమ్మా! పాలుది బాటిల్స్ ఉన్నాయి కదండీ! అవి తేవడం. దాంట్లో సంజనను అబ్బాయి ఎవరు పవను. మళ్ళీనేమో మాధురి గారును గౌరవ్ పార్టిసిపేట్ చేశారు. మాధురి గారు, గౌరవ్ అంటే ఏ టీం వాళ్ళు గెలిచారండి. చాలా బాగుంది గేమ్. కొత్తగా డిఫరెంట్‌గా ఆలోచించడం అయితే చాలా 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 బాగున్నాయి. గేమ్స్ అయితే ఈ సీజన్‌లో చాలా బాగున్నాయి. తర్వాత నాగార్జున గారు ఇంకా ఎంట్రీ ఇచ్చారనమాట వాళ్ళ కోసం. అయితే వాళ్ళని కెప్టెన్ అయ్యారు కదా! సుమన్ శెట్టిను గౌరవ్ అభినందించారు. సుమన్ శెట్టిని అయితే తెగ మెచ్చేసుకున్నారు కదమ్మా! చాలా చాలా మెచ్చుకున్నారు. తర్వాత అంటే అందరూ సుమన్ శెట్టితోటి వాళ్ళు మాట్లాడారు. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. దీంట్లో ఏంటంటే నిన్న వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చిన 5గురు ఉన్నారు కదండీ! 5 స్టార్స్ వాళ్ళని అడిగారనమాట. ఎలా ఉన్నారు అంటే హౌస్ అలవాటయిందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని అడిగారు. బానే ఉందని కొంతమంది. ఆయేషా అయితే బాగుంది. తమిళ్‌దా బాగుందా? ఇక్కడిది బాగుందా? అంటే తమిళ్‌ది కంటే ఇక్కడే బాగుందని చెప్పింది. కానీ మాధురి గారేమో పర్లేదు బాగుంది అన్నారు. సార్ బాగానే గట్టిగానే అడిగారు. ఎప్పుడు పర్లేదు, ఎప్పుడు బాగుంది అంటే ఫస్ట్ పర్వాలేదు. తర్వాత ఇప్పుడు బాగుంది సార్ అలవాటు చేసుకున్నాను. లంగావోణి వేసుకొని చూసావా? పట్టు లంగావోణి. చాలా చాలా బాగున్నారులేండి మాధురి గారు కూడా. అయితే తర్వాత పాపం నిఖిలు అందరూ అందరినీ అడిగారనమాట. వీళ్ళు ఉన్నారు కదండి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే వీళ్ళు మన పాత కంటెస్టెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళకి ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే వాళ్ళని అడగలేదు. ఎందుకంటే మీరు 40 రోజుల నుంచి ఉన్నారు కదమ్మా! మిమ్మల్ని అడగాల్సిన పనేముంది మీకు అలవాటు అయిపోయింది కదా! వీళ్ళు కొత్తగా వచ్చారు కదా! వీళ్ళని అంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ వైల్డ్ కార్డ్స్‌కి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత కెప్టెన్ అయిన సుమన్ శెట్టి గారును ఎవరు గౌరవ్‌ని స్టోర్ రూమ్‌లోకి పంపించి అవి ఉన్నాయి కదండీ! కిరీటాలు, క్రౌన్స్ తీసుకొని రమ్మన్నారు. తీసుకొనొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ క్రౌన్‌ని ఆ 5 స్టార్స్ అనమాట. 5గురికి పెట్టుకోమన్నారు. నిఖిల్‌కి కాదు. అదే నలుగురు పెట్టుకున్నారు. ఎవరు అబ్బాయి కెప్టెన్ అయిన ఆయన కాకుండా అదే అవ్వదని చెప్పారు. డిజర్వ్ అవ్వదని చెప్పారు. అయితే మన ఈ నలుగురికి పెట్టుకున్నారండి. నలుగురిలో ఫస్ట్ మాధురి గారు పెట్టుకుంటే మాధురి గారికి అన్‌డిజర్వా అంటే డిజర్వ్ కాదని చెప్పారనమాట. ఆమె సేవింగ్ ఉందనమాట. సేవింగ్ పవర్ పోయింది ఆవిడకి. సంజన ఏమో డిజర్వ్ అవుతదన్నారు మాధురి గారికి. తర్వాత దివ్య చెప్పిన దానికేమో అంటే దివ్య చెప్పిన దానికి అందరూ అదేంటి మన ప్యాడ్స్ ఇచ్చారు కదండీ! దానికి ఓటింగ్ ప్యాడ్స్. దాని ద్వారా కూడా డిజర్వ్ అవ్వదని చెప్పేసేసి మాధురి గారిని క్రౌన్ తీసేశారనమాట. తర్వాత మాధురి గారికి కూడా క్లాస్ తీసుకున్నారు. అదేనండి మాట తీరు బాగుంటే అందలం ఎక్కుతాం. మాట తీరు బాగోకపోతే ఇంక అక్కడే ఉండిపోతాం అని చెప్పారు. అది నిజమే. నేను ముందు నుంచి చెప్తున్నాను. ఆ మాటకే భయపడి చచ్చిపోతున్నారు దాంట్లో పిల్లలందరూ. భయం అంటే మామూలు భయం కాదు. సంజన గారు వాయిస్‌లో దమ్ము కమాండింగ్ అలా ఉంది. అది ఇంట్లో ఉంచొచ్చు తప్పులేదు. కానీ అందరితో ఉన్నప్పుడు కుదరదు. అది బాగా చెప్పారనమాట. చాలా చాలా బాగా చెప్పారు ఆ విషయాన్ని. అర్థమయ్యేలాగా చెప్పారు. అది బాగా నచ్చింది నాకు. తర్వాత నిఖిల్ పెట్టారు. ఆ పని చేసుకున్నాడు కదా అబ్బాయి. ఆ అబ్బాయికి క్రౌన్ పెడితే ఆ అబ్బాయికి అన్‌డిజర్వింగ్ అన్నారు. ఆ అబ్బాయి పవర్ పోయిందనమాట. అంటే కంటెండర్ టాస్క్ అదే కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ను కోల్పోయాడనమాట. డైరెక్ట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ను అందుకు పోయిందనమాట.
తర్వాత రమ్యకి క్రౌన్ పెట్టారనమాట. భోజనాలు ఎలా ఉన్నాయి, భోజనం గురించి అడిగారు. బాగున్నాయి అది ఇది అని చెప్పారు. అవి బాగున్న తర్వాత క్రౌన్ రమ్యది డిజర్వ్ అని చెప్పారు. డిజర్వ్ అని చెప్పారు. నాగార్జున అన్నాడు అన్ని రకాలు అడుగుతారా తర్వాత అలా అండి మొత్తం ఒకరికి క్రౌన్ పెట్టి అడగడం, వాళ్ళ విషయాలు అన్ని చెప్పి షేర్ చేశారు. అయితే నలుగురిలో ముగ్గురికి మాత్రం క్రౌన్ ఉండిపోయింది. ఎవరికంటే మన ఆయేషాకిను, రమ్యకి, సాయికి వాళ్ళు డిజర్వ్ అని చెప్పి వాళ్ళ పవర్స్ అలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళ పవర్స్ అవసరమైనప్పుడు బిగ్ బాస్ చెప్తారు. ఈ నిన్నటి బిగ్ బాస్లో క్లారిటీ మనకు వచ్చింది కానీ వాళ్ళకి వచ్చిందో రాలేదో తెలీదు. పవన్ని రీతుని రమ్మని చెప్పారా, చూపిస్తున్నాడా పవన్ ఏమో మంచు అదండి నేను ప్రేమించట్లేదని చెప్తున్నాడా. రీతు ఏం చెప్తుంది అర్థం అవ్వట్లేదు ఆమెకి. నేను పవన్తో కంఫర్ట్ గానే ఉన్నాను, నేను జెన్యూను అదే చెప్తుంది. కానీ ఈ అమ్మాయిని అబ్బాయి లవ్ చేయట్లేదని చెప్పినా కూడా ఆ అబ్బాయితో ఎందుకు తిరగడం నాకు అర్థం అవ్వట్లేదు. అర్థమే అవ్వట్లేదు వాళ్ళకి. తనుజ గురించి వాళ్ళు చెప్పుకున్నది, మాధురి గారు చెప్పుకున్నది, కళ్యాణ్ ఇవన్నీ కూడా తనుజది కూడా వీడియో చూపించారు. అయినా కూడా తనుజకి ఇప్పటికైనా మారదో అర్థం అవ్వట్లేదు నాకు. మారి గేమ్ని మంచిగా ఆడితే ప్లే చేస్తే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి ఏం చెప్తున్నారు, సార్ ఏం చెప్తున్నారో, మనం ఎలా గేమ్ ఆడాలో అది కూడా తెలియట్లేదు పాపం. అలాగే కళ్యాణ్ని రమ్యాన్ని పిలిచారు కదండి. కళ్యాణ్ కన్సెషన్ రూమ్కి కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడని చెప్పారు. అది కూడా వీడియో చూపించారు. రమ్యకి బాగా పెట్టారనమాట. బాగా అయింది రమ్యకి, ఎందుకంటే హోల్ పడింది రమ్యకి బాగా. ఎందుకంటే రమ్య ఏం చెప్తుంది తప్పు కదా, ఒక రోజుల్లో చూసేసి అబ్బాయిని అంచనా వేయకూడదు అలా. కానీ తిరగడం అవన్నీ కామన్ అబ్బాయిలు అన్నాక, కానీ మరీ ఓవర్గా అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పడం తప్పని చెప్పారు. అది బాగుంది. క్లారిటీ ఇచ్చారన్నమాట అబ్బాయి గురించి, ఎవరి గురించి అయినా. డెమోన్ పవన్ అంటే తమ్ముడు అంట. ఇప్పుడు చెప్తుంది ఆవిడ, డెమోన్ పవన్ అంటే రమ్యకి తమ్ముడు అంట. ఎవరు అని చెప్పి ఆగిపోయారు. నాగార్జున గారికి షాక్ అనమాట. ఇలా ఉండిపోయాడు ఆయన నాగార్జున గారు. ఏంటో ఈ రిలేషన్స్, ఈ కథలు, అసలు ఎవరు ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరండి సీజన్. కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్కే గేమ్ ఎలాగ ప్లే చేయాలో కూడా తెలియదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఆవిడ వద్దన్నందుక దివ్య ఫ్రెండ్షిప్ అది కట్ చేసుకుని ఉంది. అది అయిపోయిన తర్వాత నేను ఎంత మెచ్చుకున్నారు, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అది దాన్ని బాగా మెచ్చుకున్నారు. ఏం కావాలో భోజనం పంపుతానన్నారు. నీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టి అదే చెప్పండి బాగా చేయి, నీకు ఏం కావాలంటే అంది. పొట్ట పగిలిపోయేలా తినొచ్చు అని చెప్పారు. పాపం బాగుంది. ఏం చెప్తాం, ఆకలి కదా, మనం ఎలాగైనా రుచులకి నాలుగు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ గురించి మనం తింటూ ఉండాలన్నమాట. అది బాగుంది. ఇమాన్యుల్ ఎలాగో మంచిగానే ఆడుతున్నాడు. ఆ తర్వాత కానీ నిన్న బాగా అందరికీ క్లాస్ మాత్రం బాగా తీసుకున్నారు. మాధురి గారికి క్లాస్ తీసుకున్నారు. మళ్ళీ అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేశారు తప్పులు చెప్తున్నారు. డెమోన్ పవన్ ఎలాగైనా ఫెయిర్ కాదు, అన్ఫెయిర్ అబ్బాయి డెమోన్ పవన్. కళ్యాణ్ మంచోడే, కాకపోతే ముందు స్టెప్ తీసుకోవడం అనమాట. కళ్యాణ్ త్వరగా తీసుకొని గట్టిగా మాట్లాడగలిగేలా ఉండాలన్నమాట కళ్యాణ్. అదొక్కటి ఆ అబ్బాయిలో మైనస్ అనమాట. మిగతా అందరూ బాగానే ఉన్నారండి. తనుజను కూడా వీడియో పెట్టారు, చూపించారు మాధురి గారి గురించి, తనుజ గురించి. ఆ తర్వాత ఇమ్ముకి లైఫ్ వైబ్ అంటే అదే ఈ వాళ్ళు కూడా 100% ఇస్తే భోజనం వస్తుందని చెప్పారు. అది కూడా చాలా చాలా బాగుంది. ఆ అమ్మాయికి పెడతానన్నాడు కదా. ఆ అమ్మాయి కాదు, తనుజాకి పెట్టమని చెప్పారు. నువ్వు తినకపోయినా తినాలమ్మా అని చెప్పారు నాగార్జున గారు. సంజనాకి పెడుతుంది మనం చూసింది పాపం. సంజనాకి పెట్టలేదు. కానీ సంజన మాత్రం ఎప్పుడు ఫుల్ యాక్టివ్, ఫుల్ జోషు, అదిరిపోతుంది సంజన. నాకు ఇష్టం అండి. మళ్ళీ అలాగే మొత్తం మీద అనుకున్నది సాధించిన మాధురి గారు రేషన్ మేనేజర్ని మార్పించేశారు. తప్పేం కాదు, నాగార్జున గారు చెప్పారనమాట. ఇంకా ఎందుకంటే దివ్య ఏం చేస్తుందంటే మొత్తం తందే అనుకుంటుంది. అలా అనుకోకూడదు కదా. అలా కాదు, ఇప్పుడు 10 మంది తినాలి కదా, ఒక్కొక్కళ్ళు అలా అనట్లేదు. 10 మంది తినచ్చు, కూడా తెలుసు నేను కొంచెమే తిన్నానంటే అడ్జస్ట్ అవ్వచ్చు కదా. వీళ్ళకి ఎవరికి తెలియదంట ఆ విషయం. ఆవిడ పంచేదాకా ఉండి తినాలని కొత్తగా వచ్చిన వాళ్ళకి. అందుకే నాగార్జున గారు చెప్పారనమాట. అది దివ్యతే పైన కొంచెం ఓవర్. ఎలాగైనా దివ్య ఓవరే, ఎప్పటి నుంచి ఓవరే, ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఆవిడ ఓవరే. కాకపోతే ఏంటంటే టైం వస్తుంది ఆవిడకి కూడా, అప్పుడు చూద్దాం మనం. ఆ తర్వాత దివ్యకి రేషన్ ఇద్దరికి పోటీ పెట్టారు కదండి, మాధురి గారికి దివ్యకి. ఆల్మోస్ట్ ఒక్కటి తప్పు తప్ప మిగతా అంటే 2 కేజీలు ఇస్తారని చెప్పింది, 1 కేజీ వాడతారు షుగర్ అని చెప్పారు. మొత్తం రైటే చెప్పింది. వచ్చిన 1 వీక్లోనే మొత్తం పట్టేసింది ఆవిడ మాధురి గారు. అక్కడ కిచెన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది 5 ప్రశ్నలు అడిగితే 5 ప్రశ్నలు రైటే. కాకపోతే షుగర్ 2 కేజీస్ ఇస్తారు, 1 కేజీ వాడతారని చెప్పారు. అందుకే రేషన్ మేనేజర్ని మాధురి గారిని పెట్టేసి ఫైనల్ చేసేసారు. మాధురి గారు ఇష్టం అంటే అందరూ ఇష్టమని చెప్పారు.
దివ్యని తీసేశారనమాట రేషన్ మేనేజర్ గురించి. బాగుంది. అలాగే సుమన్ శెట్టి గారిని, గౌరవ్ గారిని మెచ్చుకున్నారు అమ్మాయిలకు రూములు ఇచ్చినందుకు. అది చాలా చాలా బాగుంది. మొత్తం మీద అండి నిన్నటి బిగ్ బాస్ మాత్రం అదిరిపోయిందనమాట. అంటే క్లాస్ తీసుకోవాలి, తీసుకున్నారు, బాగా చేశారు. క్లాస్ తీసుకున్నంత మటుకి ఆయన ఎవరిని ఎక్కడ తప్పో చెప్పారు, వాళ్ళ తప్పులు వాళ్ళు సరిదిద్దుకొని గేమ్ బాగా ఆడితే బాగుంటుంది. అంతే కదమ్మా. గేమ్ బాగా ఆడకపోతే ఇంకా బాగోదు అనమాట. ఇప్పటికైనా తనూజ, రీతు అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ వాళ్ళు మంచి కంటెంట్ ఉన్నోళ్ళే, కాకపోతే వాళ్ళు ఏంటో వాళ్ళకి అర్థమవదు. వాళ్ళు చూడండి, మొన్న వచ్చాడు గౌరవ్, అబ్బాయి చూడు ఎలా బాగా ఆడుతున్నాడు. మా భాష రాదు, ఏమి రాదు, మంచిగా నీట్గా బాగా వెళ్తుంది. అయేషా కంటే అయేషా మాట్లాడటమే తప్ప ఏముండదు అమ్మాయి దగ్గర. భజ్యం పాడాడు అబ్బాయి, చాలా బాగుందండి అబ్బాయిది. అలాగే వీళ్ళు కూడా మారి మంచిగా అయితే గేము వీళ్ళని కొంచెం అర్థమయ్యేలాగా ఎవరైనా చెప్పగలిగితే, సార్కే చెప్పినా కూడా సార్కే విసుకొస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళకి అర్థం కానట్టు ఫేస్లు పెడుతున్నారు వాళ్ళు. అందుకే నాకు ఒకసారి అనిపించింది అనమాట, వాళ్ళ ముగ్గురికి కొంచెం తెలిసేలాగా బాగా అర్థమయ్యేలా చెప్తే గేమ్నైనా డెవలప్ చేసుకుంటారని. తనుజకు కూడా టాలెంట్ ఉంది, కానీ ఆమె ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. అమ్మాయి ఏమో ఏంటి ఆ అమ్మాయిని టార్గెట్ చేసిందని చెప్తున్నా కూడా అయేషా ఆ అమ్మాయికి డిజర్వ్ అని చెప్పింది. ఏంటో అర్థం అవ్వలేదు నాకు అది. అలా ఉంటుందండి. అలాగే 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయండి. ప్రోమోలు రిలీజ్ అయితే గేమ్లు ఆడారు. సంజన గారికి వీడియో చూపించినట్టున్నారు. ఇవాళ హైపరాది వీళ్ళందరూ వస్తారే. చాలా చాలా బాగుంటుందండి. ఇవాళ సాయంత్రం 7 గంటలకే. మీకు బిగ్ బాస్ నచ్చితే ఇవాళ సాయంత్రం 7 గంటలకి చూడండి ఖచ్చితంగా. దీపావళి స్పెషల్ అనమాట, భోజనం కూడా. అలాగే బట్టలు కూడా పంపించారండి నాగార్జున గారి తరపు నుంచి బట్టలు ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. ఇవాళ ప్రోమోస్ అయితే బాగున్నాయి. నిన్నటి గేమ్ కూడా, అదే నిన్న సార్ చేసిన ఎపిసోడ్ కూడా అదిరిపోయిందనమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్ని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కొత్త ఛానల్. నమస్కారం అండి, ఉంటానండి.